హలో ఎవరివన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ ఫ్రైని చాలా టేస్టీగా ఈజీగా ఎలా తయారు చేయాలో చూద్దామండి. ముందుగా చికెన్ని సాల్ట్ వేసి 4 టైమ్స్ వాష్ చేసి తీసుకోవాలండి. ఇప్పుడు ఆ తీసుకున్న చికెన్లో సాల్ట్ వేసి లెమన్ వేసి బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ చికెన్ని మూత పెట్టుకొని 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇది మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఫస్ట్ ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని అందులో 1 స్పూన్ ధనియాలు, 1 మిరియాలు, కొంచెం లవంగాలు, కొంచెం యాలకులు వేసి ఫ్రై చేసుకోవాలండి. దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు, నేను మర్చిపోయాను, వేసుకోండి. ఇప్పుడు చికెన్ ఫ్రై కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. అది వేడయ్యాక అందులో కట్ చేసిన ఆనియన్స్ వేసుకోండి. వేసి కలుపుకోండి. కొంచెం కరివేపాకు, కట్ చేసిన 2 పచ్చిమిర్చి వేసి కలుపుకోండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ పసుపు వేసి కలుపుకోండి. అందులో చికెన్ వేసి ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ మొత్తం కలిసేలా కలుపుకోవాలండి. మొత్తం కలిసాక మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసేసి కదుపుతూ ఉండాలి. ఇప్పుడు 2 స్పూన్స్ కారం, ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని వేసేసి కలుపుకోవాలండి. మళ్ళీ మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు అందులో కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అంతేనండి, వేడి చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. అందులో మసాలా ఫ్లేవర్స్ కూడా చాలా మంచిగా వస్తాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.